యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు ముమ్మర చర్యలు చేపట్టారు. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మరి యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతడి ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మరి యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. బాధితురాల నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, హర్ష సాయితో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. బాధితురాలు అయితే కంప్లైంట్ చేసింది. పూర్తి వివరాలేంటి? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా హర్ష సాయితో పాటు మరికొంతరి మీద కేసు నమోదైనట్టుగా సమాచారం. ఎందుకంటే హర్ష సాయికి ఈ యువతికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి ప్రధాన విషయం. ఎందుకు అంటే హర్ష సాయి వర్షన్ ఇంకొక రకంగా ఉంది. అతను చెప్పేటటువంటి వర్షన్, ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు పెట్టినటువంటి విధానం, ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలోనే తన వద్ద కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయి, తనకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయంటూ కూడా హర్ష సాయి తన సన్నిహితులు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకు అంటే పదే పదే తనకు ఫోన్ చేసి అనేక సార్లు టార్చర్ పెడుతూ కూడా ఇబ్బందులకు గురి చేసింది అంటూ హర్ష సాయి చెప్పినట్టుగా సమాచారం. సో ఏదేమైనప్పటికీ ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది కాబట్టి ఆ యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం హర్ష సాయితో పాటు హర్ష సాయి కుటుంబ సభ్యుల కోసం పోలీసులు అయితే వెతుకులాట మొదలు పెట్టారు. ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నారు అనే దాని మీద వివరాలు అయితే ఆరా తీయడం జరుగుతుంది. నిన్న వైద్య పరీక్షల అనంతరం కూడా, ఎందుకంటే తన మీద లైంగికంగా కూడా అటాక్ జరిగితే తన మీద రేప్ అటెంప్ట్ కూడా చేశారు అంటూ హర్ష సాయి మీద ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ యువతి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ దర్యాప్తులో రానున్న రోజుల్లో ఎటువంటి ట్విస్టులు రాబోతున్నాయి అనేది చాలా కీలకం. ఎందుకంటే మనతో ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక యాంగిల్ మాత్రమే బయటకు వచ్చింది. సో ఇక సెకండ్ యాంగిల్ ఏముంది, ఆ సెకండ్ యాంగిల్ ఉన్నటువంటి కోణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. డెఫినెట్ గా హర్ష సాయి విషయంలో రానున్న రోజుల్లో మాత్రం కొన్ని కీలకమైనటువంటి మలుపులు తిరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే మధు, ఇక్కడ హర్ష ఏదో మూవీ రైట్స్ గురించి పట్టుబట్టాడు, అవి దానికి ప్రొడ్యూస్ చేసింది నేనే, ఆ యువన్ నేపథ్యంలోనే నాకు మొత్తం ఇచ్చి రేప్ చేశారు అని చెప్పి కూడా ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? ఈ మధ్య కాలంలో
గడిచిన కొన్ని రోజులు చూసుకుంటూ మాత్రము వరుసగా కూడా ఏదైనా ఒక ఇష్యూ వస్తే వెంటనే వెళ్ళడము, తన మీద రేప్ అటెంప్ట్ జరిగిందంటూ కూడా కేసులు నమోదయ్యాయి. ఇది చాలా పరిపాటిగా సాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు రేప్ అన్నది రేప్ జరిగిందా, లేకపోతే ఆ రేప్ కు సంబంధించి ఇద్దరి మధ్య ఇష్టపూర్వకంగా జరిగిందా, ఇష్టపూర్వకంగా జరిగిన తర్వాత ఇప్పుడు రేప్ కేసు నమోదు అవుతుందా, ఇలా అనేక కోణాలు అయితే ఉంటాయి. సో కానీ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఎఫ్ఐఆర్ చేయడము చట్టపరంగా కరెక్ట్ కాబట్టి అదైతే చేశారు. కానీ హర్ష సాయి వర్షన్ కూడా త్వరలో బయటికి రానుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి కొన్ని ఆడియోలు, ఎవిడెన్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే వాటి ప్రకారం డెఫినెట్ గా కీలక మలుపు అయితే హర్ష సాయి కేసులో జరగబోతుంది. ఆ కేసుకు సంబంధించి ఒక యూటర్న్ తీసుకునే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే తిను 2 కోట్లు ఇచ్చాను కానీ నాకు హర్ష సాయి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కోవడం జరిగింది. మరి దీనికి భద్రత కల్పించే విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా చూసుకుంటే ఫస్ట్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఆధారంగా కూడా ఆ కంప్లైంట్ లో విషయాలను బట్టి పోలీసులు విచారణ పెడతారు. ఒక్కోసారి యువతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ అని తెలిసినప్పుడు కూడా ఆ యువతులను మందలించడం కూడా జరుగుతుంది. అలా అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సో అటువంటి సంఘటనలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా యూత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో నిజమెంత అనే దాని మీద పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ యువతి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు, అదేవిధంగా వైద్య పరీక్షల్లో వచ్చినటువంటి వైద్య పరీక్షల నివేదిక, వీటన్నిటిని పరిశీలించి ఆ తర్వాత ఒక యాక్షన్ అనేది ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష సాయిని కూడా విచారిస్తారు. హర్ష సాయికి సంబంధించి యాక్షన్ మీద నమోదైంది కాబట్టి అతని వర్షం కూడా తీసుకొని మొత్తం కేసులో అయితే ముందుకెళ్తారు. అది 2 కోట్ల రూపాయల సంబంధించి సినిమానా, లేకపోతే ఇంకొక కోణమా, వేరే కోణమా, ఇవన్నీ కోణాలు ఎన్నున్నా సరే మొత్తానికి ఫైనల్ గా మాత్రం ఏంటి ఫ్యాక్ట్ ఏంటి అనేది మాత్రం త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.